ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన జంగారెడ్డిగూడ ఇంటర్చేంజ్ నుంచి ఎగ్జాక్ట్ గా రేచల్ ఇంటర్చేంజ్ దాకా ట్రావెల్ చేయబోతున్నాం. ట్రావెల్ చేసి ఈ రూట్ లో ఎలాంటి వర్క్ జరిగిందో తెలుసుకోబోతున్నాం. టోటల్ గా 26 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎక్కడ వెళ్తే ఈ బ్లాగ్ నేను చెప్పబోతున్నాం అంటే మన ఖమ్మం దారాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని మీకైతే నేను ఎగ్జాక్ట్ గా కొయ్యలగూడెం దగ్గర, తర్వాత కొయ్యలగూడెం నుంచి జంగారెడ్డిగూడెం దగ్గర, తర్వాత జంగారెడ్డిగూడ ఇంటర్చేంజ్ ని క్లియర్ గా చూపించాను. ఇప్పుడు మనం ఈ రోజు వీడియోలో ఏం చూస్తాం అంటే మన జంగారెడ్డిగూడెం నుంచి రేచర్ల దాకా ట్రావెల్ చేసి ఆ ట్రావెల్ చేసిన తర్వాత ఆ మధ్యలో రోడ్ వరకు ఎలా జరిగింది, మనం ట్రావెల్ చేసి వేయకూడదా, అండ్ ట్రావెల్ చేసి మనం ఎక్కడి దాకా వెళ్తాం, అన్ని విషయాలు కూడా డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. అండ్ కంప్లీట్ గా వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది ఈ రూట్ లో మనం ఎలా వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం అనేది. అండ్ మరి వెళ్దామా మ్యాపీలోకి, ఎందుకంటే మ్యాపీలోకి వెళ్తాం మనకు క్లియర్గా అర్థం అవుతుంది. సో మ్యాపీలోకి వెళ్ళి మనం ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేయాలని తెలుసుకొని తర్వాత విజువల్స్ చూద్దాం. మరి పదండి మ్యాపీలోకి. ఫ్రెండ్స్ ఇక మనం మ్యాపీలోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే ఖమ్మం దారాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. కంప్లీట్గా 162 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 162 కిలోమీటర్ని 5 ప్యాకేజీలు డివైడ్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో మీకైతే నేను ఈ హైవేలో దేవరాపల్లి దగ్గర, మన కొయ్యలగూడెం దగ్గర, జంగారెడ్డిగూడెం దగ్గర, వైరా దగ్గర, ఇంకా ఖమ్మం దగ్గర కంప్లీట్గా రీసెంట్గా జరిగిన వర్క్ని చూపించాను. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోస్ అంటే ఒక 6 months బ్యాక్ వీడియోస్ చూడాలనుకుంటే మొత్తం హైవే అంతా షూట్ చేశాను. సో ఆ వీడియోస్ని మీరు చూడొచ్చు. సో ఈరోజు వీడియోలో మీకైతే నేను చూపించబోతున్నా అంటే మీకు మన జంగారెడ్డిగూడెం ఉంది కదా, జంగారెడ్డిగూడెం నుంచి ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ హైవే అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం అలా జర్నీ చేసుకుంటూ ముందుకైతే వెళ్తాం. ముందుకు వెళ్ళి రేచల్ ఇంటర్చేంజ్ దాకా వెళ్తాం. ఈ మధ్యలో ఎలాంటి వర్క్ జరిగింది, ఎలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి, అండ్ అలానే ట్రావెల్ చేస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేది మీకైతే కంప్లీట్గా చూపిస్తాను. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఎర్రకాలువ రిజర్వేర్ కనబడుతుంది. ఈ రిజర్వేర్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాను, మీరు ఈ రిజర్వేర్ గురించి కూడా తెలుసుకుంటారు. సో ఇది కంప్లీట్గా 26 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ 26 కిలోమీటర్ ట్రావెల్ చేసి ఈ రూట్లో జరిగిన వర్క్ని తెలుసుకుంటాం. మనం రేచర్ల దగ్గర ఇంటర్చేంజ్ వర్క్ జరుగుతుంది కాబట్టి సో ఇంటర్చేంజ్ నుంచి మనం ముందుకైతే వెళ్ళాం. ఒకవేళ మనం ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలనుకుంటే రేచర్ల ఊర్లోంచి మనం అయితే వెళ్ళాలి. సో ఇక్కడ మనకు క్లియర్ కనబడుతుంది కదా, లెఫ్ట్కు వే ఉంటుంది. ఆ వే తీసుకుని అలా పొలాల మధ్యలోంచి లోపలికి వచ్చి ఊర్లోకి వచ్చి ఊర్లోంచి మళ్ళీ ఈ చింతలపూడి గంగవరం రోడ్డు ఉంది కదా, ఈ రోడ్లో మధ్య మనమైతే ఇలా వెళ్తాం. సో రేపటి వీడియోలో మీకు ఇక్కడ జరుగుతున్న ఇంటర్చేంజ్ వర్క్ అనేది చూపిస్తాను. సో ఈరోజు వీడియోలో అయితే మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జంగారెడ్డిగూడెం నుంచి రేచర్ల దాకా ట్రావెల్ చేస్తాం. మరి వెళ్దామా విజువల్ చూడడానికి? చలో ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాపీలో మనం ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తాం అనేది. ఎగ్జాక్ట్ జంగారెడ్డిగూడెం నుంచి రేచర్ల దాకా వెళ్తాం. రేచర్ల నుంచి నేను ఇంక ముందుకు వెళ్ళలేదు, బట్ రేచర్ల ఇంటర్చేంజ్ మాత్రం మీకు రేపటి వీడియో చూపిస్తాను. చాలా బాగుంటుంది, అది కూడా చూడండి. సో ఇప్పుడు మనమైతే విజువల్ చూడడానికి వెళ్దాం. ఎగ్జాక్ట్గా మన జంగారెడ్డిగూడెం నుంచి మన రేచర్ల దాకా వెళ్దామా? చలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే ముందు చూస్తున్నది మన ఖమ్మం దారాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని జంగారెడ్డిగూడెం ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ గురించి నిన్నటి వీడియోలో చాలా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే చూసేయండి. ఇప్పుడు మనమైతే జంగారెడ్డిగూడెం నుంచి రేచల్ ఇంటర్చేంజ్ దాకా ట్రావెల్ చేస్తూ వెళ్ళబోతున్నాం. ఈ ఇంటర్చేంజ్ రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి 26 కిలోమీటర్స్. ఈ 26 కిలోమీటర్ల డిస్టెన్స్ని మనం ట్రావెల్ చేసి మధ్యలో ఉండే బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ని అండ్ అలానే ఈ హైవేలో జరిగిన వర్క్ని చూసేద్దాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, మనకి లెఫ్ట్లో రైట్లో క్లియర్గా కనబడుతుంది. రోడ్ అంతా కంప్లీట్ అయింది. లెఫ్ట్లో రైట్లో చూసినా కూడా మనకి చాలా క్లియర్గా డ్రైన్ వర్క్స్ కూడా కనబడుతున్నాయి. అండ్ ఇప్పుడు నేనైతే మీకు చాలా బ్యూటిఫుల్గా ఉండే ఒక రిజర్వేర్ అనేది చూపించబోతున్నాను. మీకు రైట్లో కనిపిస్తుంది చూసారా, ఇదే కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ రిజర్వాయర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్కి 2 కెనాల్స్ అయితే ఉన్నాయి, రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్. రైట్ కెనాల్ వచ్చేసి 45.9 కిలోమీటర్స్ అయితే ఉంటుంది వెస్ట్ గోదావరిలో. అలానే లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా 7.59 కిలోమీటర్స్ ఉంటుంది, అది కూడా వెస్ట్ గోదావరిలో ఉంటుంది. రిజర్వాయర్ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా ఉన్నాయి అందులో కంప్లీట్గా. సో మీరు పాస్ చేసి చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనమైతే రోడ్ వ్యూలో చూసుకున్నట్లయితే చూసాంగా సైడ్ వ్యూ, అక్కడ మొత్తం కంప్లీట్ అయింది. సో అందుకే మీకు సైడ్ వ్యూ చూపించాను, రిజర్వేర్ కనిపించాలని చెప్పి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ వ్యూ అయితే, నాకు నచ్చింది. మరి మీకేమనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకైతే క్లియర్గా కనిపిస్తుంది రోడ్ కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ మనకి డ్రైన్ వర్క్స్ అయితే అవ్వాలి అండ్ మధ్యలో మనకి ప్లాంటేషన్ వర్క్ కూడా చేయాలన్నమాట. మనం పైనుంచి వెళ్తున్నాం కదా, వ్యూ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. కింద నుంచి వెళ్ళి రైట్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
మనకు అక్కడ ప్లాంటేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు లెఫ్ట్లో రైట్లో మనకి కంచెలు అయితే వస్తున్నాయి. డ్రైన్ పక్కన మీకు క్లియర్ కనిపించింది కదా ఎలా వస్తాయనేది. ఆ కంచెలు అయితే అది బౌండరీ అనమాట. అక్కడ నుంచి ఎలాంటి యానిమల్స్ అవి లోపలికి రాకుండా ఉండడానికి. అండ్ మనం కంప్లీట్గా యాక్సెస్ కంట్రోల్ కాబట్టి ఓన్లీ ఇంటర్చేంజెస్ నుంచి మాత్రమే బయటకి అయితే వెళ్తాం. ఈ హైవేలో మొత్తం 11 ఇంటర్చేంజ్లు అయితే ఉంటాయి. స్టార్టింగ్లో 8 ఇంటర్చేంజ్లు ఇచ్చారు. తర్వాత అక్కడ లోకల్ పీపుల్ కోరిక మేరకు 3 ఇంటర్చేంజ్ని యాడ్ చేశారు. సో ఆ 11 ఇంటర్చేంజ్లు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మీకు ఆ ఇంటర్చేంజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పబోతున్నాను. మొదటి ఇంటర్చేంజ్ ఖమ్మం దగ్గర, రెండోది వెంకటగిరి, మూడోది సోమవారం వైరా దగ్గర, తర్వాత చింతగూడెం, ఆ తర్వాత రేచర్ల, ఆ తర్వాత దేవులపల్లి, ఆ తర్వాత పొంగుటూరు, ఆ తర్వాత దేవరాపల్లి. ఇవి ప్రస్తుతం ఉన్న ఇంటర్చేంజెస్. ఇవి కాకుండా అడిషనల్గా 3 ఇంటర్చేంజెస్ కూడా యాడ్ చేశారు. ఆ ఇంటర్చేంజ్ వచ్చేసి లింగాల, దంసలాపురం, వెంసూర్ ఇంటర్చేంజెస్. ఈ ఇంటర్చేంజెస్లో నేనైతే మీకు మన ఖమ్మం ఇంటర్చేంజ్ చూపించాను. అలానే మన కోదాడ వెంకటగిరి ఉంది కదా ఆ ఇంటర్చేంజ్ చూపించాను. ఇంకా సోమవారం వైరా ఇంటర్చేంజ్ చూపించాను. పాత వీడియోస్లో మీకైతే చింతగూడ ఇంటర్చేంజ్ కూడా చూపించాను. అండ్ అలాగే రీచర్లు చూపించాను, దేవులపల్లి చూపించాను. దేవులపల్లి అంటే రీసెంట్గా మీరు చూసారు కదా జంగారెడ్డిగూడెం ఆ ఇంటర్చేంజ్. తర్వాత పొంగుటూరు దగ్గర ఇంటర్చేంజ్ కూడా చూపించాను. అదే మన కోయిలగూడ ఇంటర్చేంజ్. రేపటి వీడియోలో మీకైతే రేచల్ ఇంటర్చేంజ్ వస్తుంది. అది మాత్రం మిస్ అవ్వకండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ అది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మీకు నేను 8 ఇంటర్చేంజ్లో అన్ని ఇంటర్చేంజ్లు చూపించాను. మీరు కనుక ఆ ఇంటర్చేంజ్ చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటాయి, చూసేయండి. అలానే మిగిలిన 3 ఇంటర్చేంజ్లు కూడా తొందరలో చూపించబోతున్నాను. ఆ ఇంటర్చేంజెసే లింగాల, దంసలాపురం, వెంసూర్. మీకు నేను దంసలాపురం దగ్గర వర్కే చూపించాను. బట్ నాకు అక్కడ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేసినట్టు కనిపించలేదు. కానీ ఫ్యూచర్లో ఒకవేళ ఇంటర్చేంజ్ అయినా కన్స్ట్రక్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకైతే నేను చూపిస్తాను. ఆ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, చూడాలనుకుంటే మీరు చూసేయచ్చు. మనకి లెఫ్ట్లో కనిపిస్తున్న గ్రీనరీ సూపర్ ఉంది కదా. అండ్ గ్రీనరీ మధ్యలో హైవే అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం మొత్తం 26 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తున్నాం. 26 కిలోమీటర్లు నేను ట్రావెల్ చేయడానికి దాదాపుగా నాకైతే 50 నుంచి 60 నిమిషాలు పట్టింది. ఎందుకంటే నేను షూట్ చేసుకుంటూ వెళ్ళాలి. మధ్యలో నాకు 2-3 సార్లు డ్రోన్ షాక్ కూడా ఇచ్చింది. ఆ షాక్ ఏంటంటే గాల్లో ఉన్నప్పుడు బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయి సడన్గా కనెక్షన్ పోయినట్టు అనిపించింది. నేను అనుకున్న డ్రోన్ సినిమా అయిపోయిందని చెప్పి. బట్ ప్రాబ్లం లేదు, బాగానే ఫ్లై అయింది. మళ్ళీ నేను బ్యాటరీ చేంజ్ చేసి ఇంకొక బ్యాటరీ వేసి అండ్ చాలా ఇబ్బందులు పడ్డాను. బట్ ఫైనల్గా షూట్ చేసి మీకు విజువల్స్ అన్నీ బ్యూటిఫుల్గా చూపించగలుగుతున్నాను. తొందరలో నేను ఒక కొత్త డ్రోన్ కూడా కొనని ప్లాన్ చేస్తున్నా. బట్ అంతా మంచిగా జరిగితే పక్కగా ఒక కొత్త డ్రోన్ కొందాం. అండ్ అది కూడా నెక్స్ట్ లెవెల్ డ్రోన్ కొందాం అనుకుంటున్నాను. సో ఆ డ్రోన్ కొంటే మీకు చాలా బ్యూటిఫుల్గా అన్ని విజువల్స్ చూపిస్తాను. ఈ లెఫ్ట్లో చూస్తున్నారు కదా, ఇక్కడైతే క్యాంప్ ఆఫీస్ ఉంది. సో ఈ క్యాంప్ ఆఫీస్ అయితే ఎలివేటర్లు ఉంది, పైకి ఉంది, హైవే కిందకు ఉంది. అండ్ మధ్యలో మనకి ఎక్కడైతే చిన్న కొండలు వస్తాయో ఆ కొండలను కట్ చేసి రోడ్ అయితే వేస్తారు. అది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఒక అండర్ పాస్ అయితే ఉంది. అండర్ పాస్ని దాటుకుని మనం అయితే ముందుకు వెళ్తున్నాం. అది దాటిన తర్వాత మనకైతే బ్యూటిఫుల్ పామ్ ట్రీస్ మధ్యలోంచి రోడ్ అయితే వస్తుంది. ఆ రోడ్డు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత మనకైతే రీచర్ల ఇంటర్చేంజ్ వస్తుంది. ఆ ఇంటర్చేంజ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రేపటి వీడియోలో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి రేచర్ల ఇంటర్చేంజ్ని. నాకంటూ ఎలాంటి టీం లేదు, నేను ఒక్కనే చేస్తాను వీడియోస్. సో సోలో క్రియేటర్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా బ్యూటిఫుల్ వ్యూస్ చూపిస్తాను. అలానే మన ఆంధ్రాలో జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అండ్ రోడ్ డెవలప్మెంట్స్ గురించి చాలా బ్యూటిఫుల్ వీడియోస్ చేస్తాను. మీ సపోర్ట్ ఉండాలి. కానీ ఎలాంటి ప్లేస్లోకి వెళ్ళి ఎలాంటి వీడియోస్ చేయాలన్నా రెడీగా ఉంటాం. బ్యూటిఫుల్ నేచర్ని అండ్ అలాగే బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా మీకు చూపిస్తాను. మరి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు? మన ఛానల్లో దాదాపుగా 2000కి పైగా వీడియోలు ఉన్నాయి. సో మీకు ఖాళీ టైం అప్పుడు మిగిలిన వీడియోస్ కూడా చూడండి, చాలా సూపర్గా ఉంటాయి. అలానే ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటాయి. మరి మిస్ అవ్వకుండా చూస్తారా? మనం ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం కదా, మీరు చూసారా రూట్ ఎంత బాగుందో. సో కొత్త హైవే వేస్తే ఇలా ఉంటుంది. ఇలానే మన వైజాగ్ నుంచి రాయపూర్ దాకా కూడా ఒక హైవే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ హైవే గురించి కూడా మీకు నేను చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. సో ఒక హైవే కన్స్ట్రక్షన్ అయిందంటే మనం హ్యాపీగా చాలా కంఫర్ట్గా జర్నీ చేయొచ్చు. హైవే బాగుంది కదా అని చెప్పేసి ఓవర్ స్పీడ్లో వెళ్ళొద్దు. అలానే డ్రైవ్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా తీసుకోండి. కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోండి. అండ్ అలాగే జంక్షన్స్ వస్తే స్లో అవ్వండి. అలానే మీకు తెలిసిందే కదా, సిగ్నల్స్ని ఫాలో అవ్వండి.
అలానే ఏదైనా ప్రమాదం జరిగిందంటే హెల్ప్ కోసం 1033కి కాల్ చేయడం మర్చిపోకండి. మీకు కనిపిస్తూ ఉండొచ్చు మన కార్ జమ్ జమ్ అని వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ యాక్చువల్గా నేను వెళ్ళే స్పీడ్ అయితే ఇది మీరు చూస్తున్నారు కదా, చాలా స్లోగా వెళ్తున్నాను నేనైతే. కానీ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ నేను ఎందుకు స్లో చేశానంటే మనం చూసుకోవచ్చు లెఫ్ట్లో ట్రక్స్, రైట్లో కార్స్ వెళ్ళాలి. అండ్ స్పీడ్ లిమిట్ ట్రక్స్కి వచ్చేసి 80 కిలోమీటర్స్ అండ్ కార్స్కి వచ్చేసి 100 కిలోమీటర్స్. ఇందుకే స్లో చేసి మీకైతే క్లియర్గా చూపించాను. ఇప్పుడు మనమైతే బ్యూటిఫుల్ పామ్ ట్రీస్ మధ్యలో జర్నీ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళబోతున్నాం. చూసారా పామ్ ట్రీస్ వచ్చాయి, ఎలా ఉంది వ్యూ, సూపర్ కదా. ఇంకా చూస్తున్నారా ఆపోజిట్లో వెహికల్స్ వస్తున్నాయి. సో ఈ హైవేలో మనం ట్రావెల్ చేస్తే జాగ్రత్తగా వెళ్ళాలి. అలానే ఓవర్ స్పీడ్లో అస్సలు వెళ్ళొద్దు. అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఎక్కడ ఏది అడ్డంగా ఉంటుందో మనకు తెలియదు. అంటే ఎవరు ట్రావెల్ చేయరు, బట్ ఒకవేళ ట్రావెల్ చేస్తే జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి కామెంట్లో నేను చెప్తున్నా. సో వెళ్ళడం మాత్రం చాలా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళండి. సో ఫైనలీ మనమైతే వస్తాం రేచర్ల ఇంటర్చేంజ్ దగ్గరికి. ఆ ముందునే రేచర్ల ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది, ఆ లెఫ్ట్లో రేచర్ల ఊరైతే ఉంటుంది. రేపటి వీడియోలో మీకైతే నేను రేచర్ల ఇంటర్చేంజ్ని చాలా బ్యూటిఫుల్గా చూపిస్తాను. అండ్ రేచర్లు దాటిన తర్వాత రోడ్ వర్క్ జరిగింది లేదా అనేది, అండ్ రేచర్లు దాటిన తర్వాత ఆ రోడ్లో ఎంటర్ అయితే మనం ఎక్కడి దాకా వెళ్తాం అండ్ ఎక్కడి దాకా వర్క్ కంప్లీట్ అయింది అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. సో మరి ఎలా ఉంది మన వీడియో, బాగుందా? బాగుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేయండి. మనమైతే జర్నీ చేసాం జంగారెడ్డిగూడెం నుంచి రేచర్ ఇంటర్చేంజ్ దాకా. అండ్ కంప్లీట్గా మీకైతే రోడ్ వర్క్ని చూపించాను. అండ్ అలానే నేను జర్నీ చేస్తున్న ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకున్నా. మరి ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే మన జంగారెడ్డిగూడెం నుంచి ఎగ్జాక్ట్గా రేచర్ల దాకా రోడ్ వర్క్ ఎలా జరిగింది, మనం ట్రావెల్ చేయకూడదా అండ్ ట్రావెల్ చేసి ఎలా వెళ్తున్నాం అన్ని విషయాలు డీటెయిల్స్ చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడైతే వెహికల్స్ కొన్ని తిరుగుతున్నాయి అనమాట. ఎవరికైతే హైవే గురించి తెలుసో లోకల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళే తిరుగుతున్నారు. హైవే కంప్లీట్ అయిందని మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మన జర్నీ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ హైవేని హైదరాబాద్ కనెక్ట్ చేస్తుంది. హైదరాబాద్కి వైజాగ్కి డిస్టెన్స్ తగ్గించడానికి ఈ హైవేని కన్సిడర్ చేస్తున్నారు. సో ఈ హైవే ఆల్మోస్ట్ 83% వరకు అయింది ఆల్మోస్ట్. సో ఈ 83%లోని 17% కూడా అయిపోయింది అనుకోండి, చాలా బాగుంటుంది. కానీ మీరు చూసారు కదా లాస్ట్ ప్యాకేజ్ అనమాట, లాస్ట్ ప్యాకేజ్లోనే చాలా వరకు వర్క్ పెండింగ్ ఉంది. అది కానీ కంప్లీట్ అయిందంటే ఇంకా ఈ హైవే కంప్లీట్ అవుతుంది. మనం హ్యాపీగా జర్నీ చేసుకుంటూ హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. సో నేనైతే మరి చాలా విషయాలు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో.